కూకట్పల్లి ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు చిత్రగడ్డని పరిశీలించారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ సర్వే నెంబర్ 1 చిత్రగడ్డ బాధితులకు అండగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు లీడర్ రాజేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు కూకట్పల్లి ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు రావడం జరిగింది. సర్వే నెంబర్ 1 చిత్రగడ్డకు వెళ్లి సందర్శించడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ పాలకులు ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు మొత్తం కబ్జా చేస్తూ ఒక అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని పేద ప్రజలను మోసం చేస్తూ వారి శ్రమను, వారి కష్టార్జితాన్ని దోచుకుని వందల కోట్లు సంపాదించుకుని నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారు. గత 15 సంవత్సరాల్లో కూకట్పల్లిలో ఉన్న 9 చెరువులు, కుంటలు సర్వే నెంబర్లో 1లో ఉన్న 28 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ స్థలం కబ్జా కూరైంది. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ ఈ స్థలాన్ని పేద ప్రజలకు అమ్మి రెక్కాడితే గాని డొక్కాడిని నిరుపేద ప్రజలను మోసం చేసి వందల కోట్లు దండుకుని వారి ఆవేదనకు, వారి ఆక్రోశానికి కారణమవుతున్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించి పేద ప్రజలను వంచి ఏ విధంగా రాజ్యమేలిందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పేద ప్రజలను వంచిస్తోంది. నిజంగా హైడ్రాకి, ప్రభుత్వానికి గాని చిత్తశుద్ధి ఉంటే ఈ భూబకాస్తులను, వారి దళారులను ప్రాసిక్యూట్ చేసి వారి ఆస్తులు జప్తు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని, పేదలు కట్టుకుని ఇళ్లను ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే ఖాళీ స్థలాలు లక్షలు పోస్తున్నారో వారికి అమ్మిన దళారులను, స్థానిక నాయకులను, స్థానిక కార్పొరేటర్ను, స్థానిక ఎమ్మెల్యేను ఇందులో ప్రమేయం చేసి స్థానిక కాంగ్రెస్ నాయకులను ప్రాసిక్యూట్ చేసి వారిని జైలుకు పంపాలి. పేదలకు వారి డబ్బును తిరిగి ఇప్పించాలని, ఇక్కడ మోసపోయిన ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఇక్కడ దళారులు, స్థానిక కార్పొరేటర్ అనుచరులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మా పేర్లు చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ఈ హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే వీరిని మీ దొంగల ముఠాను తప్పక శిక్షించాలని మాధవరం కాంతారావు డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ ఏం భయపడదు, గట్టిగా ఉండాలి. ఎవరు వచ్చినా భయపడకంటే నేను ఒక్కదాన్ని ఉండే సార్. నాకు చిన్న పాప 12 ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? పక్కనే ఉంటారు, అందరు పక్కనే ఉంటారు. చనిపోయింది సార్, లేట్ సార్. గట్టిగా ఉండే ఏం కాదు. నెంబర్ తీసుకో, నేనే నెంబర్ ఇస్తే ఫోన్ పెట్టుకున్నాం ఆయన ఉన్నప్పుడే. అయితే ఆ ఇల్లు అమ్మేసిరు. అమ్మేస్తే మమ్మల్ని ఇమీడియట్గా కాల్ చేయమన్నాడు. కాల్ చేయమంటే మా పిల్ల చదువు వేస్ట్ చేసుకొని కూడా నేను ఇక్కడ ఎంత కావాలన్నా? 41 40 రిజిస్ట్రేషన్ 42 రిజిస్ట్రేషన్. ఎవరు చేసారు రిజిస్ట్రేషన్? వాళ్ళు చేసినారు. అది ఏదో ఒక నెంబర్ వేసి చేసినారు. అంటే సర్వే నెంబర్ 1 పెట్టలే. ఏం పెట్టినారో తెలియదు సార్. సరే నెంబర్లు ఇక్కడ అనుకున్నాను. నువ్వు కూడా ఇక ఉంటుంది. ఎవరు కనగారికి వచ్చారు తెలియదు. సరే సరే. చిన్న కవరేజ్ మళ్ళీ వేస్తారు. అట్లా రమ్మని చెప్తుంది. నువ్వు కూడా రామ్మా. అమ్మా మీరు ఈరోజు ఓల్డ్ బోయినపల్లిలోని చిత్రిగడ్డ స్థలంలోకి రావడం జరిగింది. చిత్రిగడ్డ యొక్క విస్తీర్ణం 28 ఎకరాల 28 గుంటలు, సర్వే నెంబర్ 1. గత వారం గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారు రావడం జరిగింది. ఇక్కడ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు, జాగా కొని మోసపోయిన వాళ్ళకు, ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు మరి భరోసాగా వాళ్ళకు అండగా నిలబడడానికి ఆ రోజు వచ్చి దాదాపు 4-5 గంటల్లో మరి మొత్తం కూడా తిరిగి ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత చెల్లించిపోయాడు. సామాన్య ప్రజలు ఎక్కడ పోయినా మోసపోతూ ఉన్నారు. ఇక్కడ లేదు. రాజకీయ నాయకులకు వాళ్ళని పావులా వాడుకుంటూ ఉన్నారు. దీన్ని ఎట్లయినా అరికట్టాలని చెప్పేసి ఆ రోజు భీష్మించుకొని కూర్చొని మరి హైడ్రా కమిషనర్ గారితో కానీ ఇతర సంబంధిత మంత్రులతో, అధికారులతో కూడా, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండే, మరి 3 సార్లు గెలిచిన శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు.
ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగేవాడు. కానీ జాగలు అమ్మేటప్పుడు మాత్రం కొంతమంది దళారులను మధ్యలో పెట్టి మోసగించి మరి ఏ రకంగా వాళ్ళను మోసగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూలి నాలి చేసుకొని ఏదో ఒక గూడు ఉండాలని చెప్పేసి వీళ్ళు పెద్దగా కద్దరు బట్టలు వేసుకున్నారు, పెద్ద పెద్ద కార్లలో దిగుతున్నారు కదా, వీళ్ళని నమ్మొచ్చు అని నమ్మి వాళ్ళ దగ్గర మరి మోసపోయారు. గజం 50,000 రూపాయల చొప్పున అమ్మిరంటే ఎవరి జాగిరి ఇది? ఈ సర్వే నెంబర్ 1 గత 30 సంవత్సరాలుగా దీనిపై కేసులు నడుస్తూ ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా కేసు వేసి మా పార్టీ తరఫున కొట్లాడినండి. బోయించెరు అదేవిధంగా మరి అనేక మంది సామాన్యులను మోసగించారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న శాసనసభ్యుల్ని, అరే బాబు, నీకు కావాలంటే